వనపర్తి జిల్లా మామిడిమాడలో పట్టాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటున్నప్పటికీ ఇప్పటిదాకా అన్నదాతలకు పట్టాలు లేవు. దీంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. కనీసం ఇప్పటికైనా తమ సమస్యను పట్టించుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. మరిన్ని వివరాలు ఓ ప్రతినిధి నరేష్ అందిస్తారు. జిల్లా కిల్లా గణపురం మండలం మామిడిమాడ శివారులో ఉన్నటువంటి పలు తండాల గిరిజన రైతులు పాదయాత్రగా వనపర్తి కలెక్టరేట్కి బయలుదేరారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్నటువంటి భూమికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గిరిజన రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, డిమాండ్ ఏంది ప్రధానంగా? మీ ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ సాగులో ఉన్నారు? అసలు అధికారులు ఏం చెప్తా ఉన్నారు? మేము దాదాపుగా అట్టి రాజాగారి భూమిలో 150 సంవత్సరాలకు వెళ్ళి మేము సాగు చేసుకుంటున్నాం. మా నాయనకు 80 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు. గతంలో 50 సంవత్సరాలకు వెళ్ళి సాగులు చేస్తున్నటువంటి ఈ రాజా కరణ్ చంద్ భూమిని, మరి శ్యామ్ కరణ్ చంద్ ఇద్దరు అన్నదమ్ముల భూమి దాదాపుగా మామిడిమాడ గ్రామ రెవెన్యూ శివారులో 480 ఎకరాల భూమి కలదు. అటు భూమిని 150 సంవత్సరాలకి వెళ్ళి మా గిరిజనులు రైతాంగం చేసుకుంటూ సాగు చేసుకొని తింటున్నారు. అక్కడ వాస్తవంగా అంటే బోర్లు వేయడం జరిగింది, బావులు తవ్వడం జరిగింది, మడికట్లు కట్టుకోవడం జరిగింది, మరి కరెంటు గుంజుకోవడం జరిగింది. అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా మాకు పట్టా రాలేదని చెప్పి 1991 వెళ్ళి మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వంలో చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా మేమందరం కూడా గిరిజనులను కలిసి ఆయన విన్నపం చేసిన తర్వాత కార్యాచరణ కాలేదు. కానీ దాని తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు దేవుడు లాంటి మనిషి అని చెప్పి మేము ఆనాడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయినటువంటి నిరంజరెడ్డి గారికి రెండోసారి విన్నపం చేయడం జరిగింది. నిరంజరెడ్డి గారు ఆ విన్నపాన్ని మన్నించి ఆనాడు ఉన్నటువంటి శ్వేతామాంది కలెక్టర్ గారు ఒక లేఖ రాయడం జరిగింది. అమ్మ, ఈ గిరిజనులు ఇక్కడ దాదాపుగా 150 సంవత్సరాలకు వెళ్ళి సాగు చేసుకొని తింటున్నారు కాబట్టి వాళ్ళకు రైతు బంధు రావాలన్నా, రైతు బీమా రావాలన్నా, బ్యాంక్ లోన్ రావాలన్నా వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి ఈ రైతులు ఈ భూమి మీదనే ఆధారపడి ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు పట్టాలు ఇచ్చేటువంటి ఏర్పాటు మనం చేయాలని చెప్పి మీరు ప్రభుత్వానికి లెటర్ రాయని చెప్పి ఆనాడు చెప్తే శ్వేతామాంతి గారు సీసీఎల్కు లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాయడం జరిగిన తర్వాత అక్కడి నుంచి ఇప్పటి వరకు దానికి స్పందన అయితే ఉన్నది. కానీ రెండోసారి కూడా లెటర్ డీటెయిల్ రిపోర్ట్ రాయమని చెప్పి సీసీఎల్ గారు చేస్తే మళ్ళీ డీటెయిల్ రిపోర్టు సంబంధిత తహసీల్దార్ కానీ సర్వేర్ ద్వారా కానీ వాస్తవంగా గిరిజనులు సాగులో ఉన్నారా లేరా, నిజమైన సాగులో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మోకాల్లో వాళ్ళ లిస్టు పంపమని చెప్తే మళ్ళీ యాస్మిన్ బాషా కలెక్టర్ ఉన్నప్పుడు డీటెయిల్ రిపోర్టు పంపడం జరిగింది. పంపిన తర్వాత కూడా సీసీఎల్కి వెళ్ళి ఏమొచ్చిందంటే టోటల్గా 1973 చట్టం ప్రకారంగా ల్యాండ్ సీలింగ్ కింద గతంలో చేసేది ఉండే, ఎందుకు చేయలేదు, కానీ ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ కింద ఎందుకు డిక్లేర్ చేయకూడదు, ఆ ల్యాండ్ సీలింగ్ కింద డిక్లేర్ చేసి మనము రైతులకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి సీసీఎల్ నుంచి జిల్లా కలెక్టర్ ఇచ్చినారు. జిల్లా కలెక్టర్ కూడా ఆర్డీఓకి ఆదేశించినారు. దీనికి ల్యాండ్ సీలింగ్ చట్టం కింద డిక్లేర్ చేసి అక్కడ ఉన్నటువంటి సంబంధించిన రాజాగారులు ఎవరైనా సంబంధించిన వంశీకులు ఉంటే సరే, లేకున్నా సరే, కానీ పత్రికా ప్రకటన చేసి ఎంఆర్ ఆఫీస్ దగ్గర కానీ, ఎంపీడీ ఆఫీస్ దగ్గర కానీ, గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర నోటీసులు కానీ మీరు చేసి ఈ ల్యాండ్ సీలింగ్ కింద డిక్లేర్ చేయాలని చెప్పి యాస్మిన్ బాషా గారు 2020లో ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇచ్చినారు. కానీ 2020 నుంచి ఇప్పుడు వరకు ఆర్డీఓ దగ్గర చుట్టుముడి తిరిగినా వారు స్పందించకపోవడము, దాని మీద కాకపోవడం వల్లనే ఈరోజు స్వచ్ఛందంగా మా రైతులు పాదయాత్ర ద్వారా ఈరోజు ఒకసారి కలెక్టర్ విన్నపం చేసుకుందాం, ఒకవేళ విన్నపం చేసిన తర్వాత కార్యాచరణ కాకపోతే తర్వాత ధర్నాలు చేయాలన్నా, నిరాహార దీక్ష చేయాలనేది మా రైతుల ఆవేదన. ఎన్ని తండాలు ఉంటాయి? ఎన్నేళ్ళ నుంచి సాగు చేస్తా ఉన్నారు? సార్ భూమి సార్ ఏ తండాల పరిధిలో ఉంటుంది? మావి 7 తండాలు సార్ మావి. అయితే మామిడిమడకు ఎక్కువ ఉంది సార్ భూమి. అయితే మా తాతలు కాణం చేసినాం సార్. నాకు తాత కాణం వచ్చి మా నాయనరు కాణం వచ్చి ఇప్పుడు మా నాయనరు, మా తాతకు ఎంతమంది అంటే నలుగురు మా నాయనరు నలుగురు చేసుకున్నాను సార్. బావులు, బోర్లు, పొలాలు, లోపల రాళ్ళు, రప్ప అన్నీ సాగు చేసుకున్నాం సార్. సాగు చేసి మాదే భూమి అనుకున్నాం. అయితే మాదే భూమి అనుకుంటే మా కృష్ణానాయకు జర ఎలాను పెట్టే, మాకు రాజకీయం తెలియదు కదా సార్, తెలియదు. అయితే కృష్ణానాయక్ ఎలాను పెడితే మా కన్నమాయ గిట ఎలాను పెట్టి కాదు, ఏమైనా జర పట్టు పట్టే నిరంజన్ రెడ్డి ఇడాడ అవి లంబ రాదు సార్, నా దినాలు పడ్డాయి. దానికోసం ఈయన పట్టా చేయించాం. 2-3 సార్లు అయ్యా సార్ కరెక్ట్ పోయి ధర్నా చేసి మొన్న పోయిండు, అప్పుడు పోయిండు. ఆయన రాజకీయం ఎంటిచ్చారు చేస్తే చేద్దాం అన్నాడు, అన్నీ పట్టుకొస్తాడు కానీ జారిపోతాడు.
మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా గిరిజన రైతుల నుంచి ఏం డిమాండ్ చేస్తాం? ఇప్పుడు మా మామిడిమడ శివార్లో 7 తాండాల్లో దాదాపు ఇది నా నుంచి 4వ తరం ఇప్పటి వరకు మాకు పట్టాలు లేవు. పట్టాలు లేనందుకు మాకు రైతు బీమా కానీ రైతు బంధు కానీ బ్యాంకులో లోన్ కానీ ఇప్పుడు ఏమైనా సబ్సిడీ కింద ట్రాక్టర్ కూడా భూమి కావాలంటున్నారు. ఎటువంటి సౌకర్యాలు లేవు. సాగు చేసుకోవడానికి మాత్రమే ఉంది మాకు. కాబట్టి మాకు మా భూమి మాకు పట్టాలు కావాలనే మా ముఖ్యమైన డిమాండ్. దానికోసమే పోరాటం చేస్తున్నాం. అధికారుల చుట్టూ తిరిగినప్పుడు ఏం చెప్తా ఉన్నారు? భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్ అంటే వాస్తవంలో మేము గిరిజన సంఘంకి వెళ్ళి మా తాండా వాళ్ళకి మద్దతు ప్రకటించడానికి మేము వచ్చినాం. అంటే వాస్తవం మా మాజీ ఎంపీపీ గారు తిరిగి చేస్తాము, ఇప్పుడు చేస్తాము, అప్పుడు చేస్తాము అనే అంటే కాలయాపన తప్ప ఇప్పుడు వాళ్ళకి పట్ట ఇస్తలేరు. అందుకోసం ఈరోజు అందరు గిరిజన రైతులు మామిడిమాడ తాండకెళ్ళి కర్ణతాండకెళ్ళి అందరూ పాదయాత్ర చేసుకుంటూ వస్తే మనం మా గిరిజన సంఘంకి వెళ్ళి వాళ్ళకు మద్దతు ప్రకటించడానికి ఈరోజు వాళ్ళతో పాటు పాదయాత్ర చేస్తున్నాం. మేము గణపురం మండలంకి సంబంధించి ఉన్నటువంటి దాదాపు 7 తండాల్లో ఉన్నటువంటి దాదాపు 500 ఎకరాలకు సంబంధించి తమకు పట్టా కావాలని డిమాండ్ చేస్తూ గిరిజన రైతులు చాలా ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే అధికారులు స్పందించి తమకు పట్టాలు మంజూరు చేయాలని చెప్పి గిరిజన రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పట్టాలు లేకపోవడం వల్ల రైతు భరోసా కావచ్చు, రైతు బీమా వంటి పథకాలు ఏవి కూడా తమకు అందడం లేదని, దానివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, తొందరగా తమకు పట్టాలు ఇవ్వాలని చెప్పి గిరిజన రైతులు డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. విడియన్స్ వెంకటతో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.